రాజకీయ విభేదాలున్న అన్ని పార్టీల నాయకులు కలుసుకునే ఏకైక వేదిక అలైబలై అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్లి దర్శనం చేసుకుని గతంలో మనం చూశాము దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్లి దర్శనం చేసుకుని గతంలో మనం చూశాము దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్లి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈ రోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈరోజు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కు వెళ్లే ముందు దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు యువతలో మార్పు వచ్చింది. యువతలో ఈరోజు సనాతన ధర్మం మీద ఈరోజు అనేక రకాలుగా పట్టుదలలు పెరిగాయి. అనేక రకాలుగా సనాతన ధర్మం రక్షించాలనేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్ లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకిచ్చారు. అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ మూలాన్ని మర్చిపోకుండా అనునిత్యము మరి యువతరానికి కూడా ఈ అల్లాహ్ సంబంధించిన విశిష్టతను తెలియజేసే భాగంలో తప్పకుండా ముందుండాలని మరి ఒక చురుకైన యువకుడి కంటే ఎక్కువ ఉత్సాహంతో మరి పెద్దలు పూజలు బండారు దత్తాత్రేయ గారు చేసే ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు గారు వారు కార్యక్రమంలో ఉండి సమయాన్ని రాలేకపోయినా పిలిచిన కార్యక్రమానికి తప్పకుండా వచ్చి వారు మనస్ఫూర్తిగా వారి నాన్నగారు శ్రీపతిరావు గారి యొక్క ఉన్నటువంటి నిజమైనటువంటి వారసత్వాన్ని వారు నిలుపుకుంటూ చాలా నిర్మాణాత్మకంగా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీకి పోకుండా చాలా ముందుకెళ్తున్నటువంటి యువ నాయకుడు మంత్రి గారు శ్రీధరబాబు గారు. వారికి నేను అలైబలై కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన శశిధర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కుమారుడు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు మనందరినీ ఆశీర్వదించి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కళాకారుల యొక్క ప్రదర్శన ఉంటుంది. కళాకారులు చాలా కష్టపడి గ్రామీణ ప్రాంతం నుంచి కళాకారులు వచ్చినారు. దయచేసి మీరు వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి. వేదిక ఉన్న వాళ్ళు కూడా అందరు కిందికి దిగితే కళాకారులు పైకి వస్తారు. కళాకారులు పైకి వచ్చి కళాకారులు ప్రదర్శన చేస్తారు. కాబట్టి కళాకారుల ప్రదర్శనకు మన మిత్రుడు చింతల రామచంద్ర రెడ్డి గారు అలాగే మన యొక్క శిల్పారెడ్డి గారు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ దీని నిర్వహణ మన ఆర్ ప్రవీణ్ కళాకారులకు అన్ని విధాలుగా కష్టపడి వాళ్ళను సమీకరించి వాళ్ళని తీసుకొచ్చి పండుగ ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనింపజేస్తున్నందుకు నేను కళాకారులను కూడా అభినందిస్తూ ఇప్పుడు మన ప్రదీప్ ఒక్కొక్క కళాకారుని బృందానికి వారు చెప్తుంటే
ఆ కళాకారులు వస్తారు. ఈ లోపల కొంత సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మారుతి అండ్ కార్తిక్ మనం బండారు దత్తాత్రేయ గారు సన్మానిస్తారు. వాళ్ళిద్దరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం.